ఓం నమ శివాయ ఛానల్‌కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? అలాగే 2026వ సంవత్సరం జూలై 17వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి సమయంలో ఈ వార్త రాబోతుంది. ఒంటరిగా వీడియో చూడండి. రాత్రి సమయంలో ఎటువంటి వార్త మీకు రాబోతుంది, అలాగే ఎటువంటి భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టే ముందు కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇది వీరి యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు కీడు జరుగుతుంది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. కాస్త ఆలస్యం జరిగినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అత్యుత్తమమైనటువంటి ఫలితాలను మీరు పొందుకుంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని ముందుగానే అర్థం చేసుకొని వీరు ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఏదైనా సాధించాలి అనే తపనను కూడా అధికంగా కలిగి ఉంటారు. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2026వ సంవత్సరం జూలై 17వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు చూస్తే కనుక రాత్రి సమయంలో ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క బంధువుల నుండి కావచ్చు, మిత్రుల నుండి కావచ్చు, మీరు ఊహించినటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు మీరు రాత్రి సమయంలో అందుకోబోతున్నారు. అంటే అది ఏ సమయంలో అయినా మీకు రావచ్చు. అంటే అది వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు. ఇలా ఏదైనా సరే ఒక శుభవార్త మాత్రం మీకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తుల నుండి మీకు ఈరోజు రాత్రి సమయంలో రాబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఒకవేళ మీ యొక్క కుటుంబ సభ్యులలో చెప్పుకోవాలి
సభ్యులు విదేశాల్లో ఉంటే గనుక వారి నుండి కూడా ఇటువంటి వార్త అందే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే ఆ కోరిక ఏదైతే ఉందో అది మీరు బలంగా కలిగి ఉన్నారు. ఆ కోరిక నెరవేరాలని ఇదివరకు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడూ కూడా ఫలించలేదు. కానీ ఈరోజు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇదివరకు కుటుంబ సభ్యులు ఎవరు కూడా మీ యొక్క వ్యాపార విషయంలో మీకు సపోర్ట్ చేయలేదని మీరు బాధపడుతున్నట్లయితే గనుక వారి నుండి సంపూర్ణ మద్దతు ఈరోజు మీకు లభిస్తుంది. వారు కొన్ని సలహాలు, సూచనలు కూడా మీకు అందజేస్తారు. వాటిని పాటించి భవిష్యత్తులో మీరు ఇంకా ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మీ శక్తి మేరకు ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. శనివారం రోజు ఆలయానికి వెళ్ళి పేద బ్రాహ్మణుడికి ఆహార ధాన్యాలు దానంగా ఇవ్వండి. ఇది ఎంతో శుభప్రదమైన ఫలితాలను మీకు అనుగ్రహిస్తుంది. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.